సమాజం విచ్ఛిన్నం అయిపోవడానికి వేసిన విత్తనాన్ని ఆదిలోనే అందరూ మాట్లాడాలి. ఏం చేద్దామంటావు మరి? ప్రొద్దుగూకులు మద్యమును సేవించే వారి గురించి చెబుతూ మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, ద్రాక్షారసము దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. త్రాగుట రుచిగానుండగను దాని వైపు చూడొద్దు, పిమ్మట అది సర్పమై ఖర్చును. పగడాల ప్రవీణ్ రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద మృతి చెందడం సంచలనంగా మారింది. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత వాటిదే డబ్బా. బబ్రాజమానం భజగోవింద్. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టు. చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయ్యో ఆగక్కడ, నాకెవరి సాయం అక్కర్లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నిజంగా దేవుడు అనేటటువంటి అంశము ద్వేషించి తప్పుగా చూపించేసి తామే రైట్ అనే భ్రమపడుతున్న వారిని. నమస్కారం నమస్కారం నమస్కారం. విగ్రహార్పితముల పాటలు పాడొద్దు. ఎంతకి తెగించారా? అందరి ముందు తప్పు పట్టడానికి లేని అర్థాలు పుట్టించే వారిని దేవుడు జల్లడబట్టబోతున్నాడు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. క్లియర్ ఉన్నా కూడా కావాలని కొంతమంది రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ప్రవీణ్ గారి హత్య ఇది కావాలనే ఒక తిరిగి రాడుగా. శవయాత్రలు ఇలా చేసేది అంటే దాని వెనకాల ఎవరో ఈ రాజకీయవేత్తలు పనిచేస్తున్నట్టుగా. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలి అంటే ప్రభుత్వం మీద చెడుగా ఏదైనా తీసుకురావాలని అనిపిస్తుందండి నాకైతే. తెలిసిపోయిందా? క్రియేటివ్ జీనియస్ ప్రభా. ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కానే కాదు. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. ఆ బండి మీద కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను, అదే స్పీడ్ లో నేను హెల్మెట్ పెట్టుకుని అదే బుల్లెట్ తో నేను దిగుతాను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. నాకు ఎలా దెబ్బలు తగులుతాయో నేను రెడీ టు ఫేస్ ఇట్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నా. దానికే ఎలా దెబ్బలు తగులుతాయి, చచ్చిపోతానా బతుకుతానా చూద్దామా. అన్న వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? అది గమనించారా? ఫాల్స్. దీన్ని బట్టి చూస్తే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అన్నది. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి బుర్ర పని చేస్తుందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు, డిఫికల్టీస్ లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మన ప్రశ్నలకు పరిష్కారం సమాధానం అనుకునే ఈ సెంటిమెంట్ ఏజ్ లో దేవుణ్ణే ప్రశ్నగా మార్చేశారు. ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రవీణ్ పగడాల గారి లాగా తయారవ్వాలి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీ అందరూ కూడా, మన అందరం కూడా ప్రవీణ్ పగడాల గారి లాగా తయారవ్వాలి. నాకే బతుకొద్దు. ఏడుపు కాదు సార్, ఎక్స్ప్రెషన్. సెంటిమెంట్ కి అదే, యాక్షన్ కి అదే, ఎమోషన్ కి అదే. అంత గొప్ప యాక్టర్. మరీ ముఖ్యంగా ఈవీఎం మిషన్స్ ఉన్నాయి కదా సార్, ఆయన ఆత్మ శాంతి మంచిగా ఉండాలంటే ఈవీఎం మిషన్ దేశం మొత్తంలో బ్రాండ్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. అర్థమైందా ఇప్పుడు? ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. దేవుణ్ణే సమస్యగా సృష్టించేస్తున్నారు. ఆ ఎమోషన్ అడ్డం పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందుతున్నారు. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ.
మీ ఎమోషన్స్ రైట్ చేస్తున్నారు. కులాల గురించి ఈ రాష్ట్రం చూసింది. అప్పుడు చెప్పిన వాళ్ళు, సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు నాకు ఎవరో చెప్పారండి అబద్ధం అండి అని ఇప్పుడు సింపుల్గా తేల్చేస్తున్నారు. నేనేం చెప్పను, ఎందుకంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం పరిస్థితి రావాలరా మీకు? మీరు నాయకులా? మీరు మత ప్రబోధకులా? సంయమనం లేదా? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. శాంతి లేదా? సహనం లేదా? మీరేంటి పెంచి పోషిస్తారు మతాల్ని? రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ అధికారం నేర్చుకున్నారు అన్ని. ఎవరు చెప్పింది? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. గుడ్డలోడు తీసుకొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లు తీసుకోవడం ఎందుకని? అదే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా హోమ్ మినిస్టర్ గారు, ఐజీ, వీళ్ళ కమిటీ అంతా రోజు దాన్ని రివీల్ చేసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఫుటేజ్ తెప్పించుకొని. అంటే అంత మాట అన్నాడా? చూస్తోంది చెప్తున్నామంటే ట్రూ క్లియర్ గా ఉన్నా కూడా కావాలని కొంతమంది రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అంటే దాని వెనకాల ఎవరో ఈ రాజకీయవేత్తలు పనిచేస్తున్నట్టుగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అంటే ప్రభుత్వం మీద చెడుగా ఏదైనా తీసుకురావాలని అనిపిస్తుందండి నాకైతే. ఎందుకంటే అక్కడ నేను అదే చెప్పాను కదండి, ఆయన ఒంటరిగా పోవడం అనేది దట్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఇక్కడ జరిగింది రెండు చోట్ల కూడా ఏంటిదంటే, మరి ఎన్హెచ్ వాళ్ళు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు. మూడోది పెట్రోల్ బంక్ కూడా ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు కొంచెం భయం వేసిందండి నాకైతే. ఎందుకంటే ఆయన వెహికల్ నడిపించే స్థితిలో లేడు. మరి సన్స్ట్రోక్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. బండి తీసుకొని పోతున్నావు, దెబ్బ తాకితే వచ్చింది అసలు ఏంటిదన్నది కూడా మీకు కొన్ని దగ్గర ఆయన నడపలేని పొజిషన్ ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. బండి నడపం నేరమా కాదా? నేరమే అయినా కానీ అమ్మేటోడు నేరం అని చెప్తలేదు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. చిచి, ఏం జన్మరా మీది? మీ అందరికీ తెలిసిపోయిందా? నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఏం భయ్యా? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.